పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులకు సంకెళ్లు వేసి తరలించడంపై ఉభయ సభలు దద్దరిల్లాయి. మోదీ సర్కార్ విదేశాంగ విధానం అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు విపక్ష ఎంపీలు. మరోవైపు ఎన్డీఏ సర్కార్ సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదంతో పనిచేస్తోందన్నారు ప్రధాని మోదీ. రాజ్యాంగం పేరుతో డ్రామాలాడితే ప్రజలు నమ్మరన్నారు ప్రధాని. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు హాట్గా జరుగుతున్నాయి. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి సమాధానమిచ్చారు ప్రధాని మోదీ. ఎన్డీఏ సర్కార్ సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదంతో పనిచేస్తోందన్నారు. విభజించి పాలించడం కాంగ్రెస్ విధానమైతే అందరినీ కలుపుకుపోవడం బీజేపీ లక్ష్యమన్నారు. ఓబీసీ కోటాకు రాజ్యాంగ హోదా కల్పించామని చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చామన్నారు మోదీ. राष्ट्रपति जी के अभिभाषण को जिसने जैसे समझा वैसे यहाँ समझाया। मैं समझ नहीं पाता हूँ कि इसमें कठिनाई क्या है। सबका साथ सबका विकास ये तो हम सबका दायित्व है, लेकिन जहाँ तक कांग्रेस का सवाल है उनसे सबका साथ सबका विकास इसके लिए कोई अपेक्षा करना मैं समझता हूं कि बहुत बड़ी गलती हो जाएगी। అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా ఎన్డీఏ సర్కార్ పనిచేస్తుందన్నారు ప్రధాని మోదీ. రాజ్యాంగ నిర్మాతను అవమానించిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. అంబేద్కర్ పై నిజంగా ప్రేముంటే భారతరత్న ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బీజేపీపై ఉన్న భయంతోనే కాంగ్రెస్ జై భీమ్ నినాదం జపిస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ బుద్ధి తెలిసే కూటమి నుంచి ఒక్కో పార్టీ వైదొలుగుతుందన్నారు మోదీ. बाबा साहब अंबेडकर के साथ कांग्रेस को कितनी नफरत रही थी, उनके प्रति कितना गुस्सा था, और किसी भी हालत में बाबा साहब की हर बात के प्रति कांग्रेस चिढ़ जाती थी। बाबा साहब को चुनाव में पराजित करने के लिए क्या कुछ नहीं किया गया। कभी भी बाबा साहब को भारत रत्न के योग्य नहीं समझा गया। आज मजबूरन कांग्रेस को जय भीम बोलना पड़ रहा है, उनका मुंह सूख जाता है। అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులకు సంకెళ్లు వేసి తరలించడంపై ఉభయ సభలు దద్దరిల్లాయి. కాళ్ళు చేతులకు సంకెళ్లు వేసి నేరస్తుల్లా సైనిక విమానంలో తరలించాల్సిన అవసరం ఏంటన్నారు విపక్ష ఎంపీలు. మోదీ సర్కార్ అసమర్థతతోనే ట్రంప్ సర్కార్ ఈ దుశ్చర్యకు తెగబడిందన్నారు కూటమి ఎంపీలు. కేంద్రం తీరును నిరసనగా పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపారు. मैं ये कहूँगी कि बहुत बातें की गई कि मोदी जी ट्रंप जी बहुत अच्छे मित्र हैं और मोदी जी ने ऐसे क्यों होने दिया। क्या हम अपना जहाज़ नहीं भेज सकते थे उनको लेने के लिए। इस तरह से क्या इंसानों के साथ बर्ताव किया जाता है कि उनको हथकड़ियाँ पहना के बेड़ियाँ पहना के भेजा यहाँ पे। ఇదే అంశంపై ఉభయ సభలు వాయిదాల పర్వం కొనసాగింది. అమెరికా చర్యలపై కేంద్రం స్పందించాలంటూ విపక్ష ఎంపీలు పట్టుబట్టాయి. ట్రంప్ ప్రభుత్వం భారతీయుల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తుంటే ఎన్డీఏ సర్కార్ ఏం చేస్తుందని రాజ్యసభలో నిలదీశారు. మోదీ సర్కార్ విదేశాంగ విధానం అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు ఎంపీలు. लाख दिखाकर अमेरिका को अब उनके नागरिकों को बेइज्जत और अपमानित करने के बारे में उनको सही मार्ग दिखा सकता है तो आप क्यों नहीं। सर, अमानवीय तरीके से आपकी धरती पर अमेरिका के सेना का जहाज आ गया और आपको पता तक नहीं चला। आपने जानने तक कोशिश नहीं की कि एक टॉयलेट में शर्म करो आप लोग, एक टॉयलेट में 104 लोग अमानवीय तरीके से लाए गए। యుఎస్ నుంచి ఇండియన్స్ డిపోర్టేషన్ పై కేంద్రం స్పందించింది. అమెరికా నుంచి అక్రమ వలసదారులను వెనక్కి పంపడం కొత్తేం కాదన్నారు విదేశాంగ మంత్రి జయశంకర్. భారతీయులకు అవమానం జరగకుండా యుఎస్ అధికారులతో మాట్లాడుతున్నట్టు చెప్పారు. చట్టవిరుద్ధంగా అమెరికా ఎలా వెళ్లారు, ఏజెంట్లు ఎవరు అనే దానిపై ఎంక్వైరీ జరుగుతోందన్నారు. అక్రమ వలసదారులకు సంఖ్యలు వేయడం తప్పేం కాదన్నారు జయశంకర్. In every case, we have
We have obtained passport details. We have checked the verification. We have ensured that they are Indians, and we have had contacts to ensure that that is the case. They have been given instruction to sit with every one of the returnees, find out how did they go to America, who was the agent, how did this illegal industry happen, how can we take precautions so that this does not continue. అమెరికాతో చర్చలు జరపడంలో మోదీ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు విపక్ష నేతలు. కొలంబియాల సైనిక విమానాన్ని వెనక్కి పంపించాల్సిందన్నారు.